వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇవాళ నుంచి మనం మన లెసన్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాల పోటీ పరీక్షలకి, ఎంట్రన్స్ ఎగ్జామ్లకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇందులో చాలామందికి తక్కువ మార్కులు రావడం లేదా క్వాలిఫై కాకపోవడం అనేది ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే ఉంటుంది. ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మంచి మార్కులు రాకపోవడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలని, మంచి కెరీర్ని మిస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. దానికి సమాధానంగానే మనం టీసాట్ ద్వారా ఈ జనరల్ ఇంగ్లీష్ లెసన్స్ని ఇవాళ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. అయితే మన మాతృభాష, మన అమ్మ భాష తెలుగు, మన మాతృభాష, మన అమ్మ భాష తెలుగు. మన తెలుగు భాషను ఎలా నేర్చుకున్నామో ఇంగ్లీష్ని కూడా అలాగే బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. ఎందుకు బేసిక్స్ నుంచి అంటున్నానంటే, ఒక బిల్డింగ్ కట్టడానికి, అంటే మన కళల కెరీర్ని పొందడానికి, ఒక సౌధాన్ని నిర్మించడానికి ముందుగా బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో అలా మన ఈ బిగినర్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు మనం బిగినర్ కాన్సెప్ట్స్ నుంచి నేర్చుకుందాం. ముఖ్యంగా ఏ భాషనైనా సరే మనం నేర్చుకుంటున్నప్పుడు ముందుగా శబ్దాలు ఉత్పన్నం చేస్తాం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పదాలని, ప్రశ్నలని, పదబంధాలని, వాక్యాల్ని ఉపయోగిస్తూ భాషను నేర్చుకుంటాం. ఇక్కడ కూడా మన ఇంగ్లీష్ భాషని బేసిక్స్లో భాగంగా లెటర్స్ నుంచి నేర్చుకుందాం. అసలు ఒక లెటర్ అంటే ఏంటి? ఒక లెటర్ అంటే అక్షరం. దానికి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, సింపుల్గా ఎ లెటర్ ఈజ్ అ సింబల్ ఆఫ్ సౌండ్ అని చెప్తాం. మన వోకల్ కార్డ్ నుంచి ఉత్పన్నం చేసే ఒక్కొక్క సౌండ్కి, ఒక్కొక్క శబ్దానికి మనం ఒక సింబల్ని ఇచ్చాము. దాన్నే లెటర్ అని అంటాం. అయితే ఇంగ్లీష్ భాషలో మనందరికీ తెలుసు 26 అక్షరాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఈ 26 అక్షరాల క్రమాన్ని మొత్తాన్ని మనం ఏమని పిలవాలి సార్ అంటే ఆల్ఫాబెట్ అని పిలవాలి. చాలామంది తెలియక చేసే పొరపాటు ఏంటి అని అంటే ఆల్ఫాబెట్స్ అంటూ ఉంటారు. దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్స్ ఇన్ ఇంగ్లీష్ అని అంటూ ఉంటారు. ఆల్ఫాబెట్స్ అని అనకూడదు. ఇది మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా ఉపయోగపడుతుంది మిత్రులారా. ఆల్ఫాబెట్ అని అనాలి. ఏ నుంచి జెడ్ దాకా ఉన్న ఈ 26 అక్షరాల క్రమాన్ని మొత్తాన్ని కూడా ఆల్ఫాబెట్ అని అంటాం. దీంట్లో మళ్ళీ మనకు తెలుసు, తెలుగులో ఎలా అయితే అచ్చులు, హల్లులు అని ఉన్నాయో, ఇంగ్లీష్ భాషలో కూడా ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ అక్షరాలని వొవెల్స్ అంటాం. ఆ తర్వాత మిగతా 21 అక్షరాలని మనం ఏమంటామంటే కాన్సనెంట్స్ అని అంటూ ఉన్నాం. శబ్దాలు మళ్ళీ వేరే ఉంటాయి, గుర్తుంచుకోండి. వొవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యుని వొవెల్స్ అంటాము, మిగతా వాటిని కాన్సనెంట్ అని అంటాం. మరి ఈ వీటి శబ్దాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఫొనెటిక్స్ అని అంటాం. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. సో ఫొనెటిక్స్ అంటే ఏంటి అని అంటే స్టడీ ఆఫ్ సౌండ్స్, శబ్ద అధ్యయన శాస్త్రము అని అంటాం. గుర్తుంచుకోండి. అయితే ఈ అక్షరాలు, లెటర్స్ ఊరికే ఉండకుండా ఏం చేసినా అంటే పక్కనే చేరాయి. పక్కనే చేరి ఒక అర్థవంతంగా మారిపోయాయి. ఒక అర్థవంతమైన రూపాన్ని మనకి ఇచ్చాయి. దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే వర్డ్ అని అంటున్నాం. వర్డ్ అంటే ఏంటి అని అంటే ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ గివ్స్ మీనింగ్. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి కానీ అర్థాన్ని ఇవ్వకపోతే అది పదం కాదు. అందుకే కండిషన్ ఏంటి అని అంటే ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ గివ్స్ మీనింగ్ ఇస్ కాల్డ్ అ వర్డ్ అని చెప్పి చెప్తాం. ఒక పదం అంటే ఏంటి అని అంటే కొన్ని అక్షరాల క్రమం, అది అర్థాన్ని ఇవ్వాలి అని చెప్పి మనం గుర్తుంచుకోండి. చాలామంది అంటూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ GO అని ఉంది, ఈ రెండు కలిపితే గో అంటే వెళ్ళు అని అర్థం వస్తుంది. అలా కాకుండా OG అని ఉంది, అది సినిమా పేరు అవుతుంది మిత్రులారా, గమనించాలి. గో అంటే ఏంటి అని అంటే అర్థాన్ని ఇవ్వాలి, పక్కనే చేరి అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని మనం వర్డ్స్ అని అంటున్నాం. మరి ఈ వర్డ్స్ ఊరికే ఉండకుండా ఏం చేస్తున్నాయి సార్ అంటే పక్కనే చేరి అర్థవంతమైనటువంటి రూపాన్ని ఇస్తున్నాయి. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే సెంటెన్స్ అని అంటాం. సెంటెన్స్ అంటే ఏంటి అని అంటే a group of words gives sense is called a sentence అని చెప్పి చెప్తాం. a group of words which gives sense is called a sentence అని చెప్పి చెప్తాం. అయితే ఇంగ్లీష్ భాషలో చాలామంది ఎన్ని పదాలు ఉంటాయనంటే చాలా వరకు ఎవరికి తెలియదు. ఇన్ఫినిటీ, అనంతమైన పదాలు ఉన్నాయి. కానీ ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటి అని అంటే ఇంగ్లీష్లో 3 లక్షల పదాలు ఉన్నాయట. సరే, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా, ప్రొఫెషనెంట్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అండ్ ప్రొఫెషనెంట్ అయిపోవాలి, మంచి మార్కులు సాధించాలంటే 3 లక్షల పదాలు నేర్చుకోవాలంటే అక్కర్లేదు. కేవలం మనం ఒక 3000 పదాలు నేర్చుకుంటే చాలు. If you learn 3000 new vocabulary, knowing its meaning and how to frame sentences using those new words, I make sure you can survive anywhere in the world where English is a native language. కేవలం మనం ఒక 3000 కొత్త పదాలని, వాటి అర్థాలని, వాటిని ఉపయోగిస్తూ వివిధ సెంటెన్సెస్ని మనకు ఫ్రేమ్ చేయడం తెలిస్తే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన ఏ దేశంలోనైనా సరే మనం జీవనాన్ని కొనసాగించవచ్చు. అయితే ఈ వర్డ్స్ని ఏం చేస్తున్నామంటే మళ్ళీ మనము 8 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. వాటిని మనం ఏమంటున్నామంటే భాషా భాగములు అని అంటున్నాం. అంటే ఒక పదం, ఒక సెంటెన్స్లో ఒక పదం చేసే పనిని బేస్ చేసుకుని మనం వాటిని 8 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. వాటిని ఏమంటున్నాం సార్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దీన్ని తెలుగులో ఏమంటాం సార్ అంటే భాషా భాగములు అని అంటాం. మరి అవి ఏంటి సార్ అంటే ఆంగ్ల భాషలోని పదాలు,
అవి చేసే పనులను బట్టి 8 రకాలుగా విభజించాం. వాటినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అవి ఏంటి సార్ అంటే నౌన్, పేర్లను గురించి తెలుపుతుంది. నౌన్ అంటే పేర్లను గురించి తెలుపుతుంది. నెక్స్ట్ ప్రనౌన్, సర్వనామము అంటే పేర్లకు బదులుగా మనం వాడతాం. ఇక నెక్స్ట్ వర్బ్, యాక్షన్స్ని తెలుపుతుంది, అంటే క్రియను, పనులను గురించి తెలుపుతుంది. ఇక అడ్జెక్టివ్, ఇది నౌన్ లేదా ప్రనౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతుంది. అందుకే దీన్ని ఏమంటున్నాం సార్ అంటే అడ్జెక్టివ్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ అడ్వర్బ్, ఒక పని జరిగింది కానీ ఎప్పుడు, ఎలా, ఎందుకు జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఏమంటున్నాం సార్ అంటే అడ్వర్బ్ అని అంటున్నాం. అడ్వర్బ్ అని అంటున్నాం. నెక్స్ట్ ప్రీ పొజిషన్ అంటున్నాం. ప్రీ పొజిషన్ అంటే ఏంటి అంటే ఇది నౌన్కి ముందు వస్తుంది, ఆ సెంటెన్స్ యొక్క రిలేషన్ ఏంటో తెలుపుతుంది కాబట్టి దీన్ని ప్రీ పొజిషన్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ ఇక కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి అని అంటే జాయినింగ్ వర్డ్స్ అని చెప్తాం. జాయినింగ్ వర్డ్స్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. చాలామంది కంజంక్షన్ అన్నాం కదా, ఇక్కడ కూడా ఇంటర్జంక్షన్ ఏమో అనుకుంటూ ఉంటారు మిత్రులారా. చాలా వరకు పొరపాటు పడకండి, ఇది ఇంటర్జెక్షన్. INTERJECTION. ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే ఆశ్చర్యార్థకం, సడన్ రియాక్షన్స్, సడన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ని గురించి ఎక్స్ప్రెస్ చేసే పదాలని మనం ఇంటర్జెక్షన్స్ అని అంటాం. అయితే ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఎందుకంటే పోటీ పరీక్షలలో ఎక్కువగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద నుంచి ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది మిత్రులు చేసే పొరపాటు ఏంటి అని అంటే కేవలం కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని జస్ట్ కొన్ని 20 మార్కులలో ఒక 10 మార్కులు ఇంగ్లీష్లో వచ్చినా చాలు అని అనుకుంటారు. కానీ మా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి మార్కులు సాధించి మంచి ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతోనే వీటిని ఇంకాస్త ఎక్కువగా మనం చెప్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఏం చేద్దామంటే కాస్త డెప్త్గా వెళ్దాం. దానికంటే ముందు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పేసి. మరి ఏంటి సార్ ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి అన్నట్టుగా ఏంటి ఇది అని మీ అందరికీ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇది ఈజీగా అర్థం కావాలంటే మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. చిన్న కథ అంటే ఇది 1 మినిట్లోనే అయిపోతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్లో ఉన్నాం అనుకుందాం. మనం సడన్గా ఒక ఇంట్లో ఉన్నాం. సడన్గా ఒక భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎవరి గురించి ఆలోచిస్తాం? నా గురించి అయితే నేను ఆలోచిస్తాను. ప్రతి ఒక్కరు కూడా తమ గురించి తాను ఆలోచిస్తారు. సో ఫస్ట్ ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? ఐ అంటే ఏంటి అని అంటే నేను లేదా నా గురించి అన్నట్టుగా. అందుకే ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఏకవచనం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఐని ఏమంటామంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అని అంటాం. సో నేను బయటపడే అవకాశం ఉంది. తర్వాత నేను ఎవరి గురించి ఆలోచిస్తాను? నా పేరెంట్స్, నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను. సో అప్పుడు వి అంటే మేము లేదా మనము అని అంటాం. ఇది ప్లూరల్ ఫామ్, మేము లేదా మనము అంటాం. సో ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమవుతుందంటే వి అవుతుంది. గుర్తుంచుకోండి, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమవుతుంది? వి అవుతుంది. అంటే ఫస్ట్ నా గురించి నేను ఆలోచించాను, సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నా ఫ్యామిలీ గురించి ఆలోచించాను, అది వి అవుతుంది, మేము లేదా మనం అని అంటాం. ఇక సెకండ్ పర్సన్ అంటే ఏంటో చాలామంది గుర్తుపెట్టుకోరు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సెకండ్ పర్సన్ ఏంటి అని అంటే సింపుల్, నేను బయటపడుతున్నాను, భూకంపం వచ్చినా సరే నా ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడగలుగుతున్నా. ఇక నెక్స్ట్ ఎవరి గురించి ఆలోచిస్తాం? నీ గురించి, అంటే మన పక్కన ఉన్న నైబర్స్ గురించి, వాళ్ళ గురించి, మన ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఆలోచిస్తాం. సో అలా సెకండ్ పర్సన్ సింగులర్కి యు అని అంటాం. యు అంటే అర్థం ఏంటి అని అంటే నీవు వస్తుంది, మీరు వస్తుంది. తెలుగులో మనం కొంచెం వినమ్రంగా, మర్యాదగా మీరు అంటేనేమో మర్యాద ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే సింగులర్ కూడా యువే అవుతుంది, ప్లూరల్ కూడా యువే అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్ కూడా యువే అవుతుంది, సెకండ్ పర్సన్ ప్లూరల్ కూడా యువే అవుతుంది. కానీ సెకండ్ పర్సన్ ప్లూరల్లో యు అంటే ఏంటి అని అంటే మోర్ దెన్ 1 పర్సన్, ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం మీరు అనేది సంబోధిస్తూ ఉంటాం, యు ఆర్ అని అంటూ ఉంటాం. సో అక్కడ అర్థం ఏంటి అని అంటే మోర్ దెన్ 1 పర్సన్. తెలుగులో అయితే మీరు అంటే మర్యాదపూర్వకంగా ఒకరినే అంటాం, కానీ ఇంగ్లీష్ భాషలో మాత్రం సెకండ్ పర్సన్ సింగులర్ అంటే యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ అంటే యు అవుతుంది. అది మోర్ దెన్ 1 పర్సన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మన ఇంటి పక్కల వాళ్ళ గురించి ఆలోచించాం. ఇక నెక్స్ట్ ఎవరి గురించి ఆలోచిస్తామంటే ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అతడు, ఆమె, దే, వీరు, ఇలాంటివి. వీటిని ఏమంటాం సార్ అంటే మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ అని అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి అని అంటే హీ, అతడు, షీ, ఆమె, ఇట్, ఇది, వీటి గురించి ఆలోచిస్తున్నాం మనం. ఇక థర్డ్ పర్సన్ ప్లూరల్ దే అని అంటున్నాం, వారు అని. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఫస్ట్ మన గురించి ఆలోచిస్తున్నాం, మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాం, తర్వాత ఇరుగు పొరుగు గురించి ఆలోచిస్తున్నాం, ఆ తర్వాత మిగతా వారి గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లోనే మనం ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ,
ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ కూడా యూ అని వస్తుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్లో మాత్రం యూ అంటే మోర్ దెన్ వన్ పర్సన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్లో హీ, షీ, ఇట్ అని, ఆ తర్వాత థర్డ్ పర్సన్ ప్లూరల్లో దే అంటే వారు అని చెప్పి మనం ఉపయోగిస్తాం. ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మిత్రులారా. చాలామంది ఇది తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవి నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని కనుక మనం నేర్చుకుంటే సెంటెన్సెస్ని ఈజీగా ఫ్రేమ్ చేయగలుగుతాం, సెంటెన్సెస్ని ఈజీగా మనం రాయగలుగుతాం. ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. అయితే నౌన్ గురించి ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నౌన్ అంటే ఏంటి, దాని రకాలు ఏంటి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. నౌన్ అంటే సింపుల్గా చెప్పాలంటే అ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఐడియా అని చెప్పి చెప్తాం. పర్సన్స్ కానీ, ప్లేస్ కానీ, వస్తువులు, వ్యక్తుల యొక్క పేర్లని, జంతువుల పేర్లని మనం ఏం చెప్తాం సార్ అంటే నౌన్స్ అని చెప్పి చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే నేమ్స్ అన్నీ కూడా నౌన్సే. అయితే నౌన్స్ని మేజర్గా 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం మనం. అందులో మొదటిది ఏంటి అని అంటే కాంక్రీట్ నౌన్ అని చెప్తున్నాం మనం. కాంక్రీట్ నౌన్ అంటే అర్థం ఏంటి అని అంటే థింగ్స్ విచ్ వీ కెన్ సీన్ అండ్ విచ్ వీ కెన్ టచ్. అంటే మన కళ్ళతో చూడగలిగి స్పర్శజ్ఞానంతో తెలుసుకోగలిగే వాటన్నిటిని పేర్లను మనం ఏమంటాం సార్ అంటే కాంక్రీట్ నౌన్స్ అని అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ రెండోది. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి అని అంటే థింగ్స్ విచ్ వీ కెనాట్ టచ్, విచ్ వీ కెనాట్ సీన్. అంటే కళ్ళతో చూడలేము, స్పర్శజ్ఞానంతో తెలుసుకోలేము, కేవలం మనం భావాలతో మాత్రమే వాటిని అనుభవించగలుగుతాం. అలాంటి పేర్లను మేము ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. ఒక్కొక్క దాని గురించి మళ్ళీ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో మేజర్గా 2 రకాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది కాంక్రీట్ నౌన్ అండ్ నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్తున్నాం. అయితే ఈ కాంక్రీట్ నౌన్కి అబ్స్ట్రాక్ట్ నౌన్కి చిన్నపాటి డిఫరెన్స్ ఉంది. అదేంటి ఒకసారి తెలుసుకుందాం. ఆ కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి అని అంటే కాంక్రీట్ నౌన్ ఈజ్ అ నౌన్ దాట్ రెఫర్స్ టు ఏ ఫిజికల్ థింగ్, పర్సన్, ప్లేస్. సో దానికి సంబంధించి a concrete noun is a noun that refers to a physical thing, person or place, something or someone that can be perceived with the 5 senses: touch, hearing, sight, smell and taste. ఇలా ఈ పంచేంద్రియాల నుంచి మనం తెలుసుకోగలిగేటటువంటి పేర్లు ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే ఫిజికల్ థింగ్స్ని కానీ, పర్సన్స్ని కానీ, ప్లేస్ల యొక్క పేర్లను మనం ఏమంటాం సార్ అంటే కాంక్రీట్ నౌన్స్ అని అంటాం. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్ అనమాట. సో అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ is a noun that refers to something non-physical, something conceptual that you can't perceive directly with your senses. మన స్పర్శ ఇక్కడ ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో టచ్, హియరింగ్, సైట్, స్మెల్ అండ్ అలాగే టేస్ట్, ఈ 5 పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సెన్సువల్ థింగ్స్ నుంచి మనం పర్సీవ్ చేసుకోలేనివి, కేవలం భావంతోనే మనం భావప్రాప్తి పొందేటటువంటివి, అలాంటి పేర్లను మనం ఏమంటాం సార్ అంటే ఇక్కడ వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్గా చూపిస్తాను నేను. నాలెడ్జ్ జ్ఞానము, విజ్డమ్, అటెన్షన్, హోప్, లవ్, పీస్, సక్సెస్, అడల్ట్హుడ్, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. వీటికంటూ రూపం ఉండదు, కేవలం మనం వాటిని డైరెక్ట్గా మనం నిజం చెప్పాలంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్లలో సింపుల్గా చెప్పాలి అంటే మన ఈ 5 సెన్సెస్ తోటి మనం వీటిని స్పర్శ జ్ఞానం కానీ, లేదా సైట్ కానీ, స్మెల్ కానీ, హీరింగ్ కానీ, టచ్ కానీ, టేస్ట్ కానీ, వీటన్నిటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్లో పొందలేము. కానీ కేవలం వాటిని ఆ భావాన్ని మనం పొందగలుగుతాం. అలాంటి వాటిని ఏమంటాం సార్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. సో కాంక్రీట్ నౌన్ అంటేనేమో ఈ 5 సెన్సెస్, ఇక్కడ చెప్పుకున్నటువంటి 5 సెన్సెస్ నుంచి మనం ఈజీగా వాటి పేర్లను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ కాంక్రీట్ నౌన్ ఈజ్ అ నౌన్ దాట్ రెఫర్స్ టు ఫిజికల్ థింగ్, పర్సన్ ఆర్ ప్లేస్, సంథింగ్ ఆర్ సమ్వన్ దాట్ కెన్ బి పర్సీవ్డ్ విత్ ద 5 సెన్సెస్ అని చెప్పి చెప్తున్నాం. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే సో వీటితో పొందలేనిది, కేవలం భావాన్ని మాత్రం మనం తెలుసుకోగలిగేవి అని అర్థం. సో ఇలా కాంక్రీట్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనే 2 రకాలు. అయితే కాంక్రీట్ నౌన్లో మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయి, అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ కాంక్రీట్ నౌన్లో మొదటిది ఏంటి అంటే ప్రాపర్ నౌన్, వర్డ్స్ ఫర్ స్పెసిఫిక్ థింగ్స్, పీపుల్ అండ్ ప్లేసెస్ అని చెప్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే నా పేరు, మీ పేరు, మనం ఉంటున్న ఊరి పేరు, ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ప్రాపర్ నౌన్స్ అని చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే సుధీర్, శ్వేత, ముంబై, హైదరాబాద్, కెనడా, అమెరికా, రాఘవేంద్ర, మీ పేరు. సో ఇలాంటివన్నీ కూడా ఏమంటామంటే ప్రాపర్ నౌన్స్ అని చెప్పి మనం చెప్తాం. మరి కామన్ నౌన్స్ అంటే ఏంటి సార్? కామన్ నౌన్స్ అంటే ఏంటి అంటే వర్డ్స్ ఫర్ టైప్స్ ఆఫ్ పీపుల్, థింగ్స్ అండ్ ప్లేసెస్ అని చెప్పి చెప్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే కామన్ నౌన్స్లో కామన్గా అందరికి ఉండేవి. నేను మనిషిని, మ్యాన్, తను స్త్రీ, విమెన్,
సో ఇలా డాగ్, క్యాట్, సో ఇలాంటివన్నిటిని మనం ఏం చెప్తుంటామంటే కామన్ నౌన్స్ అని చెప్తుంటాం. అందరికీ కామన్గా ఉండేది, నాట్ స్పెసిఫిక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. డాగ్, క్యాట్, సిటీ, బాయ్, గర్ల్ ఇలాంటివన్నిటిని మనం ఏమంటాం సార్ అంటే కామన్ నౌన్స్ అంటాం. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి సార్ అంటే స్పెసిఫిక్ థింగ్స్, ఇక్కడేమో నాన్ స్పెసిఫిక్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక 2 రకాలు ఏంటి సార్ అంటే కలెక్టివ్ నౌన్ అంటున్నాం. కలెక్షన్ అంటే ఏంటి, మోర్ దెన్ వన్ కాబట్టి, మోర్ దెన్ వన్. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఈజ్ ఎనీ నౌన్ దట్ ఈజ్ యూజ్డ్ నేమ్ ఆఫ్ అ గ్రూప్ ఆఫ్ సంథింగ్, పీపుల్ కానీ, యానిమల్స్ కానీ, థింగ్స్ కానీ, వాటి యొక్క గ్రూప్ని ఏమంటాం సార్ అంటే మనం కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ, ఇది ఒక కలెక్టివ్ నౌన్, గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ అంటే ఏంటి, కుటుంబం, ఒకరికంటే ఎక్కువ ఉంటారు కాబట్టి కుటుంబంలో, సో దాన్ని కలెక్టివ్ నౌన్ అంటున్నాం. ఆర్కెస్ట్రా, స్టాఫ్, బంచ్, ట్రూప్, ఆర్మీ ఇలాంటివన్నీ కూడా ఏంటి అని అంటే కలెక్టివ్ నౌన్స్ అవుతాయి. ఇక చివరిగా 4వ రకం ఏంటి అని అంటే మెటీరియల్ నౌన్ అని అంటున్నాం. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి సార్ అంటే ద మెటీరియల్ నౌన్ ఈజ్ ద నౌన్ దట్ రిఫర్స్ టు ఫిజికల్ మ్యాటర్ విచ్ కెన్ బి సీన్, టచ్డ్ ఆర్ ఫెల్ట్. ఇట్ కెన్ బి కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్. లెక్కించదగినవి లేదా లెక్కించలేనివి ఏవైనా సరే ఫిజికల్ థింగ్స్ ఉన్నటువంటి వాటి పేర్లని మనం ఏమంటున్నామంటే ఇక్కడ మెటీరియల్ నౌన్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ మ్యాటర్ దట్ కెన్ బి సీన్, టచ్డ్ ఆర్ ఫెల్ట్ అని చెప్పి చెప్తున్నాం. సో ఈ మెటీరియల్ నౌన్స్లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎయిర్, శాండ్, సిమెంట్, స్టోన్, వుడ్, మెటల్, ప్లాస్టిక్ ఇలాంటివన్నిటిని మనం ఏమంటాం సార్ అంటే మెటీరియల్ నౌన్స్ అని అంటాం. మెటీరియల్ నౌన్స్ అని అంటాం. సో మేజర్గా ఈ నౌన్స్ అనేవి 2 రకాలు. మొదటిది కాంక్రీట్ నౌన్, రెండోది అబ్స్ట్రాక్ట్ నౌన్. కాంక్రీట్ నౌన్లోనే మళ్ళీ ఇవన్నీ కూడా రకాలు మనం తెలుసుకున్నాం. అయితే ఇవే కాకుండా ఇంకొన్ని కూడా రకాలు ఉన్నాయి నౌన్స్లో. అవి ఏంటి అని అంటే కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే నౌన్స్ విచ్ ఆర్ కౌంటబుల్, వాటిని మనం లెక్కించదగినటువంటి పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది, ఇది ఒకటి ఉంది కాబట్టి నేను లెక్కించగలుగుతున్నాను. ఇలాంటి ఒక 10 ఉన్నాయి, 10 పెన్స్ ఉన్నాయి, కౌంట్ చేయగలుగుతున్నాయి కాబట్టి వీటిని మనం కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. కౌంటబుల్ నౌన్స్ అంటాం. కౌంటబుల్ నౌన్స్ హ్యావ్ ప్లూరల్స్. ఒక పెన్ ఉంది అనుకోండి, పెన్ అని అంటాం. ఒకటి కంటే ఎక్కువ పెన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమంటాం మనం పెన్స్ అని అంటాం. సో ఇందులో సింగులర్ ఉండొచ్చు, ప్లూరల్ కూడా ఉండొచ్చు కాబట్టి. సో కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించదగినటువంటి పేర్లను మనం ఏమంటాం కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్, లైట్, పెన్, చైర్, బుక్, టేబుల్ ఇలాంటివి. మరి అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. కొన్ని నౌన్స్ని మనం లెక్కించలేము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో దాంట్లో వాటర్, రైస్ గ్రెయిన్స్ అని ఉన్నాయి, మనం లెక్క పెట్టలేము కదా. అలాగే షుగర్, ఆయిల్, ఫైర్, ఎయిర్ ఇలాంటివన్నిటిని మనం ఏమంటామంటే అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. నౌన్స్ విచ్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ డు నాట్ హ్యావ్ ప్లూరల్స్. వీటికి ప్లూరల్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఆల్వేస్ యూజ్ యాజ్ అ సింగులర్ నౌన్స్ అని చెప్పి చెప్తున్నాం. వీటిని ఆల్వేస్ ఎప్పుడు కూడా మనం ఎలా ఉపయోగిస్తున్నాం సార్, సింగులర్ నౌన్స్గానే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వాటర్, రైస్, షుగర్, ఆయిల్, ఫైర్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు ఓన్గా కూడా మాకు చెప్పొచ్చు. సో అన్కౌంటబుల్ నౌన్స్ ఇవి. సో కౌంటబుల్ అంటేనేమో లెక్కించదగినవి, అన్కౌంటబుల్ అంటే లెక్కించలేనివి అని. దీంట్లో మనం ఒక విషయం తెలుసుకుందాం. సింగులర్, ప్లూరల్ అని ఇందాక తెలుసుకున్నాం. ఏకవచనము, బహువచనము అని. ఏకవచనము, బహువచనం అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. సో ఏకవచన నౌన్స్ అంటే ఏంటి, నామవాచకాలు అంటే ఏంటి, బహువచన నామవాచకాలు అంటే ఒకసారి మనం తెలుసుకుందాం. సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్లలో సింగులర్ నౌన్ రిఫర్స్ టు ఓన్లీ వన్ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఎక్సెట్రా. ఒక పర్సన్ యొక్క పేరు అంటే సింగిల్ నౌన్ అంటే ఏంటంటే ఒకరే ఉంటారండి. సింగిల్ అంటేనే ఒకటి అర్థం కదా, ఏకవచనం అని అంటాం. అలా పెన్, పెన్సిల్, పర్సన్, బుక్ ఇలా మనం చెప్తుంటాం. మరి ప్లూరల్ నౌన్స్ అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఉండాలి, బహువచనం అంటాం. ఎ ప్లూరల్ నౌన్ రిఫర్స్ టు మోర్ దెన్ వన్ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్ అని చెప్పి చెప్తున్నాం. సో పెన్స్, పెన్సిల్స్, పీపుల్, బుక్స్ ఇలాంటి వాటిని ఏమంటాం సార్ అంటే మనం ప్లూరల్ నౌన్స్ అని అంటాం. ఒకటి ఉంటేనేమో సింగులర్ నౌన్, ఒకటి కంటే ఎక్కువ ఉంటేనేమో ప్లూరల్ నౌన్స్ అని గుర్తుపెట్టుకోండి. అయితే మనం సింగులర్గా నుంచి ప్లూరల్లోకి మార్చేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇవి చాలామందికి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఉపయోగపడతాయి, అలాగే స్పెల్లింగ్ రూల్స్లో కూడా ఉపయోగపడతాయి మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఒకసారి మనం చూద్దాం. అయితే ఫర్ ద ప్లూరల్ ఫామ్ మోస్ట్ ఆఫ్ నౌన్స్ వి జస్ట్ యాడ్ ఎస్. చాలా వరకు ఇచ్చినటువంటి నౌన్కి చివరిన ఎస్ యాడ్ చేస్తే చాలు, అది ప్లూరల్ ఫామ్గా మారుతుంది. ఇది కొన్నింటికి మాత్రమే. చూద్దాం ఒకసారి. బాటిల్, ఎస్ యాడ్ చేస్తే బాటిల్స్. కప్, కప్స్. పెన్సిల్, పెన్సిల్స్. విండో, విండోస్ ఇలా మనకు మారిపోతాయి. అయితే నెక్స్ట్ ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫర్ నౌన్స్ దట్ ఎండ్ ఇన్ ఎస్, అంటే కొన్ని నౌన్స్ చివరిలో ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఓ కానీ, ఎక్స్ కానీ ఉంటే వాటి చివరన ఈఎస్ యాడ్ చేస్తే అవి ప్లూరల్గా మారిపోతాయి.
సింగులర్ నౌన్స్ ఎస్ కానీ ఎస్ఎస్ కానీ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఓ కానీ ఎక్స్తో ఎండ్ అయితే చివరిలో ఈఎస్ యాడ్ చేయాలి. చూడండి, బాక్స్ ఎక్స్తో ఎండ్ అయింది, సో బాక్సెస్. వాచ్ సిహెచ్తో ఎండ్ అయింది, వాచెస్. బస్ ఈ ఎస్తో ఎండ్ అయింది, ఈఎస్. గ్లాస్ గ్లాసెస్. బ్రష్ ఎస్హెచ్తో ఎండ్ అయింది, బ్రషెస్. మ్యాంగో చివరిన ఈఎస్ యాడ్ చేయాలి, మ్యాంగోస్. ఇలా సింగులర్ నుంచి ప్లూరల్గా మనం మార్చాల్సి ఉంటుంది. ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి మిత్రులారా, వాటిని కూడా మనం చూద్దాం. ఫర్ నౌన్స్ దట్ ఎండ్ ఇన్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ, అప్పుడు మనం ఏం చేస్తాం, కొన్ని నౌన్స్ చివరిలో ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉంటే చేంజ్ ఎఫ్ టు వి అండ్ యాడ్ ఈఎస్. ఎఫ్ను విగా మార్చాలి, తర్వాత ఈఎస్ యాడ్ చేస్తే చాలు, అది ప్లూరల్ ఫామ్గా మారిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వుల్ఫ్ డబ్ల్యూఓఎల్ఫీ ఉంది, ఎల్ఎఫ్ ఉంది. ఇక్కడ ఎఫ్ను తీసేసి వి యాడ్ చేసి చివరిన ఈఎస్ యాడ్ చేస్తే చాలు, ఇది ప్లూరల్ ఫామ్గా మారిపోతుంది. నెక్స్ట్ వైఫ్, ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ని తీసేసి వి పెట్టి చివరిన ఈఎస్ యాడ్ చేస్తే చాలు, వైఫ్స్ ప్లూరల్ ఫామ్గా మారిపోతుంది. లీఫ్ లీవ్స్, లైఫ్ లైఫ్స్. సో ఇలా ఒక నౌన్లో ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉంటే చివరిలో తీసేసి ఎఫ్ని తీసేసి వి యాడ్ చేసి చివరిన ఈఎస్ యాడ్ చేసాం మనం, ఇలా ప్లూరల్ ఫామ్గా మారిపోయింది. ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి మిత్రులారా, చూసి మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. సమ్ నౌన్స్ హ్యావ్ డిఫరెంట్ ప్లూరల్ ఫామ్స్, కొన్నింటికి డిఫరెంట్ ప్లూరల్ ఫామ్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. చైల్డ్, దాన్ని చిల్డ్రన్ అని అంటున్నాం. చైల్డ్ అంటే పిల్లవాడు, పిల్లలు అవుతుంది అది. నెక్స్ట్ విమెన్, నెక్స్ట్ విమెన్. ఇక్కడ విమెన్ అంటేనేమో ఒక స్త్రీ, విమెన్ అంటేనేమో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఈ ఉంటేనేమో స్త్రీలు, ప్లూరల్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. మ్యాన్ మెన్, మౌస్ మైస్, గూస్ గీస్. సో ఇలా మనకు ప్లూరల్ ఫామ్స్ అనేవి ఉంటున్నాయి. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం మిత్రులారా. నౌన్స్ దట్ ఎండ్ ఇన్ వోవెల్స్ లైక్ వై, ఓ ఇలాంటివి ఉన్నట్టయితే వాటికి డిఫైనైట్ రూల్స్ పాటించవు. ఒకసారి చూడండి, బేబీ బేబీస్గా మారిపోతుంది, చివరిన వై తీసేసి ఐఏస్ యాడ్ చేసాం. నెక్స్ట్ టాయ్ చాయిస్, కిడ్నీ కిడ్నీస్, పొటాటో పొటాటోస్గా మారిపోయింది. అంటే ఇక్కడ మనకు చెప్పుకున్న రూల్స్ పాటించలేదు, కాకపోతే డిఫరెంట్గా మారిపోయాయి అనమాట. ఒకసారి ఇంకొన్ని చూద్దాం, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అ ఫ్యూ నౌన్స్ హ్యావ్ సేమ్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్. కొన్నింటికి సింగులర్ ఫామ్ అదే ఉంటుంది, ప్లూరల్ ఫామ్ కూడా అదే ఉంటుంది. అదేంటి అని అంటే షీప్ షీప్, డీర్ డీర్, సిరీస్ సిరీస్. మనం ఎప్పుడైనా చూడండి, మనం టీవీ చూస్తున్నప్పుడు లేదా వెబ్ సిరీస్ని చూస్తున్నప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ అంటాం కానీ వెబ్ సిరీసెస్ అనము. అందుకే గుర్తుపెట్టుకోండి, సిరీస్ అనేది ఎప్పుడైనా సరే ప్లూరల్ ఫామ్ సింగులర్ ఫామ్ అదే ఉంటుంది. ఇది మనకు రూల్ అనమాట. ఇవి నౌన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మిత్రులారా. సో ఇది మనం ఈ సెషన్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మనం ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి ఈ నౌన్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఈ స్పెల్లింగ్ రూల్స్లో నుంచి వచ్చాయి. అంటే సింగులర్ నుంచి ప్లూరల్కి ఎలా మార్చామనే దాంట్లోనే చాలా వరకు ప్రశ్నలు అడిగారు స్పెల్లింగ్ రూల్స్లో. ఇలా నౌన్స్ ఎప్పుడైనా సరే చివరిన వై కానీ ఓ కానీ ఉంటే వాటికి డిఫైనెడ్ రూల్స్ ఉంటాయి, ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ బేబీ అని ఉంది, దీన్ని ఐఈఎస్ యాడ్ చేస్తే బేబీస్గా మారిపోయింది. ఇంకొకసారి మళ్ళీ దీని గురించి చూద్దాం. టాయ్ అని ఉంది, ఇది చివరిన ఎస్ యాడ్ చేసాం, టాయ్స్గా మారిపోయింది. అలాగే కిడ్నీకి కూడా చూడండి, చివరిన వై ఉంది, ఎస్ యాడ్ చేస్తే కిడ్నీస్గా మారిపోయింది. పొటాటో ఓ ఉంది, దానికి చివరిన ఈఎస్ యాడ్ చేస్తే పొటాటోస్గా మారిపోయింది. సో ఇవి నౌన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మిత్రులారా. కొన్ని ఎగ్జాంపుల్స్ని మీకు నేను చెప్తాను. చాలా వరకు పరీక్షలలో ఎలా అడుగుతారనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. దాంతోపాటుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అండర్లైన్ చేసి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనల్ని అడుగుతూ ఉంటారు, దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. ఫ్యామిలీ డాష్ గోయింగ్ టు కెనడా. సో ద ఫ్యామిలీ అని అన్నాం ఇక్కడ. అయితే ఒకసారి గమనిద్దాం, ఇక్కడ ఫ్యామిలీ అని ఉంది, ఇది నేను ఇందాకే చెప్పాం, మనం ఎప్పుడైనా సరే కలెక్టివ్ నౌన్స్ అనేవి సింగులర్ ఫామ్లోనే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ మనకి ఈజ్ లేదా ఆర్ అని ఇచ్చారనుకుందాం, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో దీన్ని ఫిల్ చేయడానికి. ద ఫ్యామిలీ అని ఉంది, ఫ్యామిలీ అనేది ఎప్పుడైనా సరే సింగులర్ నౌన్గానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ద ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు కెనడా. ద ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు కెనడా అనేది కరెక్ట్ ఆన్సర్. చాలా వరకు తెలియక ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొన్ని ఎగ్జామ్స్లలో సింపుల్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారంటే, హైదరాబాద్ ఈజ్ కల్చరల్ మెల్టింగ్
పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఒకసారి బాగా గమనించండి, ఇక్కడ హైదరాబాద్ ఈజ్ అ కల్చరల్ మెల్టింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇందులో ఇచ్చి కొన్ని ఒకవేళ మనకి హైదరాబాద్ కింద అండర్లైన్ చేసినప్పుడు, అలాగే ఇండియా కింద అండర్లైన్ చేసినప్పుడు వీటిని ఏమంటారు, వాట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ స్పీచ్ ఆర్ దీస్ అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు. మనందరికీ తెలుసు హైదరాబాద్, ఇండియా అనేవి ఇక్కడ మనకు ప్రాపర్ నౌన్స్ అవుతాయి, ఎందుకంటే పర్టికులర్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి సార్, ఎగ్జామ్లో ప్రాపర్ నౌనా కలెక్టివ్ నౌనా అని అడుగుతారంటే అడగరు. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇలా అండర్లైన్ చేసినప్పుడు, నేమ్స్ కింద అండర్లైన్ చేసినప్పుడు క్వశ్చన్స్లలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవి నౌన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కొన్ని ఆప్షన్స్ మనకి ఇవ్వచ్చు, ఇది నౌనా, లేకపోతే ప్రణౌనా, లేదంటే వర్బా. సో ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది నౌన్, నేమ్స్ గురించి అడుగుతుంది కాబట్టి. హైదరాబాద్ ఈజ్ అ కల్చరల్ మెల్టింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటి అని అంటే, హైదరాబాద్ అనేది వివిధ సంస్కృతులు కలిగినటువంటి ఒక పూర్ణ కుంభం, భారతదేశపు పూర్ణ కుంభం అనేది దీని అర్థం. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా, అందుకే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. సో ద ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు కెనడా అన్నాం. ఇక్కడ ఒక విషయం చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఎగ్జామ్స్లో మార్కులు కోల్పోతున్నారు. కలెక్టివ్ నౌన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దాని పక్కన వచ్చేటటువంటి వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఏదైనా సరే అది సింగులర్ ఫామ్లోనే మనం ఉండేయని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ద ఫ్యామిలీ హ్యాజ్ అనొచ్చు, ద ఫ్యామిలీ ఈజ్ అనొచ్చు. సో ఇక్కడ గోయింగ్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూషన్ ఫామ్ కాబట్టి ఈజ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా వరకు మిత్రులందరూ కూడా చేసే పొరపాటు ఏంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అంటే, నౌన్స్కి ఎప్పుడైనా సరే, నౌన్స్కి ముందొచ్చే పదాలు ఎప్పుడైనా సరే రెండు వస్తాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఒకటి అడ్జెక్టివ్ అవుతుంది, ఇంకొకటి ఏమో ప్రిపోజిషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ అనుంది, ఆరెంజ్ జ్యూస్ అనుంది, ఆరెంజ్ జ్యూస్ రెండింటి కింద అండర్లైన్ చేశారు అనుకుందాం ఎగ్జామ్లో. ఈ రెండింటి కింద అండర్లైన్ చేసి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అడిగినప్పుడు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఉన్నటువంటిది ఎప్పుడైనా సరే ఇది నౌన్ అవుతుంది. ఇది జ్యూసే, జ్యూస్ అంటే ఇది ఒక నౌన్, పానీయం. కానీ అది ఏ పానీయం, ఆరెంజ్ జ్యూస్. దీని విశేషణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది అని అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది మళ్ళీ మనం ఏం చేద్దామంటే అడ్జెక్టివ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు డీటెయిల్గా వాటి గురించి తెలుసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్పోర్ట్స్, ఐ హ్యావ్ అ స్పోర్ట్స్ కార్ అని ఉంది అనుకుందాం. ఐ హ్యావ్ అ స్పోర్ట్స్ కార్ అనుంది. ఇక్కడ స్పోర్ట్స్ కింద అండర్లైన్ చేశారు, కార్ కింద అండర్లైన్ చేశారు. రెండింటి కింద అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఈ రెండు పదాలను అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, కార్ అనేది నౌన్ అవుతుంది. దానికి ముందు వచ్చింది ఇది ఏమవుతుంది సార్ అంటే మళ్ళీ ఇది కూడా అడ్జెక్టివ్ అనే అవుతుంది. కార్ ఉంది నా దగ్గర, కానీ ఏం కార్ ఉంది, స్పోర్ట్స్ కార్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ స్పోర్ట్స్ అనేది ఏమవుతుంది సార్ అంటే నౌన్కు ముందు వచ్చింది కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఇలాంటి ప్రశ్నలు నౌన్స్ అనే కాన్సెప్ట్ మీద మనకు వివిధ పోటీ పరీక్షలలో అడగడం జరిగింది. ఇక మీదట కూడా అడుగుతారు కాబట్టి సో ఇలా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే నౌన్స్లోని రకాలు ఈ విధంగా మీరు గుర్తుంచుకున్నట్లయితే పరీక్షలో మంచి మార్కుల్ని మీరు సంపాదించవచ్చు. నెక్స్ట్ సెషన్లో మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.